హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి వేడివేడిగా బజ్జీలు అనేది ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్ వస్తుంది, కంపల్సరీగా వాచ్ చేసేయండి. సో మనం బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి స్టఫింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మనం మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం ఇలాగా బాగా స్టౌట్గా ఉన్న ఈ మిర్చి తీసుకోండి. అలానే కొంచెం తొడుగులు కూడా ఇలా ఉండాలన్నమాట. వీటిని ముందుగానే వాష్ చేసి పెట్టేశానండి. అలానే ఒక కప్పు శనగపిండి తీసుకోండి. అలానే బేకింగ్ సోడా. ఇప్పుడు బజ్జీని మనం ప్రిపేర్ చేయాలంటే స్టఫింగ్ కావాలి కదా. ఈ స్టఫింగ్ కోసం మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్ తీసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము తీసుకోండి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనమాట. ఇది బజ్జీ లోపల మనం స్టఫింగ్ కోసం అండి ఇది ప్రిపేర్ చేస్తుంది. సో మళ్ళీ మనం ఈ సాల్ట్ కనుక మనం సఫిషియెంట్ కాకపోతే మళ్ళీ ఈ బ్యాటర్లో కలుపుకోవచ్చు అనమాట. వీటన్నిటిని స్మూత్గా మనం గ్రైండ్ చేసుకుందాం. సో ఇలా వస్తుందండి మనకి. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను శనగపిండి తీసుకొని దీనిలో వేసి ఇలా బాగా మిక్స్ చేసేయండి. ఇలా నిలువుగా కట్ చేయండి మిర్చి అంతా కూడా. ఇలా కట్ చేసినాక లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా చక్కగా క్లారిటీగా తీసేసేయండి అన్నిత ఇలాగనమాట. ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీయాలండి. ఇలా స్టఫింగ్ అనేది దీనిలో ఇలా పెట్టేసేయండి. ఇవ్వండి. ఇలాంటి ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, ఇది దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అలానే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను. ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకుందాం. ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి బేకింగ్ సోడా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా కలుపుకోండి దీన్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వేద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలానే అన్నీ వేసుకోండి. నెమ్మదిగా ఇటు సైడ్ కూడా తిప్పండి. చక్కగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కాలితేనే బాగుంటుందన్నమాట. బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. చూసారు కదండి, మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ వాటి మీద చల్లుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. అలానే కొంచెం ఆనియన్స్, కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.